గౌరవనీయులైనటువంటి సహచర భారతీయులందరికీ కూడా పేరు పేరున నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనకు విజయదశమి వస్తున్నది 2వ తేదీన, అక్టోబర్ 2వ తేదీన. మరి ఆ రోజున మన భారతదేశం ప్రపంచానికే తలమానికమైనటువంటి దేశం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మన భారతదేశంలో మనము భారత రాజముద్రికగా సమ్రాట్ అశోక్ చక్రవర్తి యొక్క ఆయా 4 స్తంభాల సింహాలు కలిగినటువంటి 4 సింహాలు కలిగినటువంటి ఆ అశోక స్తంభాన్ని మనం రాజముద్రగా పెట్టుకున్నాం. అదేవిధంగా అశోక ధర్మ చక్రాన్ని మనం మూవన్నెల జెండాలో మధ్యలో మరి అమర్చుకొని భారతదేశం ధర్మ ప్రదేశం అని మనం ప్రపంచానికి చాటి చెప్పుకున్నాం. ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి ఒక గొప్ప విషయం దాగున్నది. మరి ఆ విధంగా చెప్పుకోవడంలో ముఖ్య కారణం అశోక చక్రవర్తి అయితే, మరి ఆ అశోక చక్రవర్తి దిశల కొసల వరకు దేదీప్యమానంగా భారతీయత మరి వెలుగొందేలా చేయగలిగేందుకు ప్రధానమైన కారణం మన భారతీయమైనటువంటి బౌద్ధ ధర్మం. ఆ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన వాడే మన అశోక చక్రవర్తి. మన భారతీయ దేశ గొప్ప సంపదగా మనం భావించాల్సినటువంటి మన అశోక చక్రవర్తి మరి కళింగ యుద్ధంలో రక్తం ఏరులై పారేలా వీరోచితంగా పోరాటం చేసి విజయాన్ని సంపాదించుకున్నటువంటి అశోక చక్రవర్తి మరి ఆ కళింగ యుద్ధంలో పోరాడినప్పుడు వైరుపక్షంలోనూ స్వపక్షంలోనూ పోరాట యోధులు ఎదురుబుదురుగా కత్తులతో, కటార్లతో, బరిసెలతో, ఈటెలతో ఉన్నటువంటి అన్ని రకాల బలగాలతో పోరాడి ఒకరినొకరు నరుక్కుని చంపుకొని అంగవిక్లములై ప్రాణాలు పోగొట్టుకున్న వారై హాహాకారాల నడుమ అపారమైనటువంటి జన నష్టం జరిగినప్పుడు ఆ యొక్క చిత్రాన్ని చూసినటువంటి అశోకుడు చలించిపోయి తాను ఇక మీదట హింసా ప్రవృత్తికి దూరంగా ఉండేందుకు కృతనిశ్చయుడై అప్పుడే విస్తరించి భారతదేశంలో భారతీయులందరికీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఐకమత్యంతో వర్ధిల్లేలా అహింసా పరమో ధర్మ అనేటువంటి సిద్ధాంతంతో ధర్మ ప్రచారంతో ముందుకు పోతున్నటువంటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన వాడే అశోక మహాచక్రవర్తి. ఆ రోజు ఆయన విజయాన్ని సాధిస్తాడు. కళింగ యుద్ధంలో సాధించినది విజయం కాదు. ఎప్పుడైతే ఈ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం ద్వారా హింసను వదిలేసి హింసపై విజయాన్ని సాధించాడు. అహింసా మార్గాన్ని, అహింసా ధర్మాన్ని తాను అవలంబిస్తూ హింసపై అహింస సాధించిన విజయంగా ఆ రోజును ప్రకటిస్తే ఆ రోజును అశోక విజయదశమిగా మరి చరిత్రలో ప్రకటించడం జరిగింది. క్రీస్తు పూర్వం జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మరి ఆ రోజు నుండి
అశోక విజయదశమిని భారతీయులందరూ కూడా సంతోషంగా జరుపుకుంటూ హింసను విడనాడి ఈరోజు మన భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి హింసను విడనాడి అహింసా ధర్మంతో మరి ముందుకు దూసుకుపోయేటువంటి పరిస్థితులు ఆ రోజు ఏర్పడ్డాయి. అశోక విజయదశమి రోజు నుండి మరి అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి విజయాన్ని సాధించిన ఆ అశోక విజయదశమి ఆ దరిమిల భారతదేశం వర్ధిల్లినందుకు నిదర్శనంగా మనం ఈరోజు జాతీయ పతాకంలో అశోక ధర్మ చక్రాన్ని, అదేవిధంగా 4 సింహాల అశోక శాసన స్తంభాన్ని రాజముద్రగా మనం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. మరి అది యాక్చువల్గా ఆ విధంగా జరుగుతున్నటువంటి పరంపరలో బౌద్ధాన్ని అంటే జంతు బలిని నిషేధించడం, మానవ బలిని నరబలిని నిషేధించడం, సమాజాన్ని ప్రోత్సహించడం, ఆనందమయ జీవనాన్ని, దొంగతనం లేని, తాగుడు వ్యసనాలు లేనటువంటి, అబద్ధాలు లేనటువంటి, హింస లేనటువంటి, మత్తు పానీయాలు లేనటువంటి సమాజాన్ని వర్ధిల్లేలా చేయడం ప్రధాన భూమికలుగా ముందుకు దూసుకుపోతున్నటువంటి బౌద్ధ ధర్మాన్ని పని కట్టుకొని కొంతమంది నాశనం చేయడానికి అశోక చక్రవర్తి, అతని యొక్క అనుయాయులు వాళ్ళు కాలం చెల్లిపోయిన తర్వాత మళ్ళా కొంతమంది దుర్మార్గులు బౌద్ధ ధర్మాన్ని తొక్కేయడానికి కంగణం కట్టుకొని చాలా నష్టమైతే చేశారు. భారతదేశానికి నష్టం చేశారు, భారతీయులకు నష్టం చేశారు. తర్వాత ఈ సమాజం వాస్తవాలు గ్రహించక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కులవాదిగా మాత్రమే గుర్తిస్తూ అంత పెద్ద మేధా సంపత్తి కలిగినటువంటి భారతీయుడిని మరి మావాడు కాదు అనేటువంటి బలమైన ముద్రలో అనవసరంగా, అకారణంగా, అన్యాయంగా తమ హృదయాల్లో నిలుపుకున్నారు. కానీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా పుట్టుకైతే నా చేతిలో లేదు, కానీ నేను హిందువుడుగా పుట్టా, హిందువుడుగా పిలువబడేటువంటి మతంలో పుట్టా. అయితే నేను మరణించడం మాత్రం నిజమైన భారతీయుడుగా, హిందువుగా మాత్రం మరణించను, నిజమైన భారతీయుడుగా మరణిస్తాను అనేటువంటి శపథాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా అనేక మతాలు, అయ్యా మా సిక్కు మతంలోకి రండి, మా మైనారిటీ మతంలోకి మా యొక్క క్రైస్తవ మతంలోకి రండి, మా ముస్లిం మతంలోకి రండి అని అనేక మతాలు ఆయన్ని సంప్రదించి మా మతాల్లో చేరండి అని చెప్పినప్పటికీ కూడా స్ఫురద్రూపి, దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి, భారతీయతకు ఏది అవసరమో దాన్ని నొక్కి చెప్పేటువంటి వ్యక్తి, భారతీయ చంద్రికలు ప్రపంచవ్యాపితంగా వర్ధిల్లేందుకు మూలకారకుడుగా నిలబడినటువంటి వ్యక్తి. కాబట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఎప్పుడు? అదే విజయదశమి రోజున. అశోకుడు ఏ విజయదశమి రోజునైతే, ఏ రోజైతే హింసను విడనాడి అహింసను మకుటంగా స్వీకరించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారో అదే రోజు, అదే విజయదశమి రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాగపూర్లో 5 లక్షలకు పైగా తన అనుయాయులతో 1956వ సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది.
తన రెండవ భార్య బ్రాహ్మణ కులవస్తురాలుగా, బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా ఉన్నటువంటి సవిత గారిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండవ భార్యగా స్వీకరించిన తర్వాత జరిగిన ఈ ప్రక్రియ ఆమెతో సహా 5 లక్షలు పైబడినటువంటి అనుయాయులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. అప్పటి నుండి అశోక విజయదశమి పునరుజ్జీవింపబడింది భారతదేశంలో. మన అశోక చక్రవర్తి, మన భారతీయత, మన భారతీయుడు ఏమే. మరి అలాంటి అశోక విజయదశమి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే అదే రోజున తాను బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారో ఆ రోజు నుండి మరలా మన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బహుళ ప్రాచుర్యంలోకి అశోక విజయదశమిగా వర్ధిల్లుతూ వస్తూ ఉన్నది. అయితే మన దేశంలో ఈ జరుగుతున్నటువంటి క్రమంలో 14వ తేదీ ఆ యొక్క అశోక విజయదశమి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజైతే ఆ తరువాత ఈ యొక్క గణాంకాలు మన భారతదేశంలో మరి పండితులు వీళ్ళు ఫాలో అయ్యే విధంగా ఒక్కొక్క రోజు మారుతూ ఈరోజు అక్టోబర్ 2వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి గారు, గాంధీ గారు ఇద్దరు కూడా పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 2వ తేదీకి విజయదశమి రోజు రావడం జరిగింది. కాబట్టి అశోక విజయదశమిని భారతీయులందరూ అక్టోబర్ 2వ తేదీన జరుపుకోవాలి. ఒక వ్యక్తిని చంపడము, ఒక రాక్షసుని చంపడము, అదేవిధంగా ఇంకొక శక్తిని చంపడం, ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూసినటువంటివి కాదు. కానీ మనలో ఉండే కోపాన్ని గనక పక్కన పెడితే మనము కూడా విజయాన్ని సాధించినట్టే లెక్క. మనం ఇతరులని బాధ పెట్టే విషయాన్ని గనక, ఆ యొక్క అలవాటును గనక పక్కన పెడితే మనము విజయాన్ని సాధించినట్టే లెక్క. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ అరిషడ్ వర్గాలను ఆ యొక్క మానసిక బ్యాడ్ ప్రాక్టీసెస్ను మనలో ఉంటే వాటిని గుర్తించాల. దానికి కూడా ధైర్యం కావాలి. నాలో ఈ చెడ్డ ఉంది, ఇదిగో ఈరోజు వదిలేస్తున్నా, హింస మీద నేను విజయం సాధిస్తున్నా, అహింసా మార్గంలో మరి ఆ క్రైస్తవంలో చెప్పిన నిన్ను కూడా నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మరి భారతీయతలో మన హిందూ మతంగా చెప్పబడుతున్నటువంటి వైష్ణవంలో చూసినా కూడా శునకమునందును శునక మాంసము భక్షించమానినందును సమదృష్టి కలిగి ఉండాలా అన్నాడు. అంటే అందరితో సమదృష్టి కలిగినప్పుడు ఇక్కడ హింసకు తావేది. అదేవిధంగా శంకరాచార్యులు ఒక చండాలునిలో పరమేశ్వరుని సాక్షాత్కరింపజేసుకొని వానిలో ఒక నిరుపేదడైనటువంటి ఒక చండాలునిలో ఒక తక్కువ కులస్తుడుగా పిలువబడేటువంటి వాడిలో ఈశ్వరుణ్ణి చూశానని లోకానికి చాటి చెప్పాడు. రామానుజాచార్యులు సమసమాజం మనకు కావాలని గుడికి తనకు గురువు గోప్యంగా ఉంచుకోమని చెప్పినటువంటి ఆ యొక్క మంత్రాన్ని అందరికీ తెలియజెప్పాడు. నీడ ఎండ ఉంటే వెలుగు నీడలు ఉన్నట్టే ప్రతి మహానుభావుడి కాడ కూడా కొంత నీడ కూడా ఉంటుంది. నీడని పక్కన పెడదాం, వెలుగునే చూద్దాం మనం. గురజాడ అప్పారావు గారు మరి ఆయన సమతావాదాన్ని ప్రచారం చేశాడు. చాపకూడు పెట్టినందుకు ఇంట్లో వాళ్ళు పొట్టకూటికి కరపిన విద్యలు పుట్టకీట్లు కదల్చనా అంటే కూడా ఆయన దాన్ని లెక్క చేయకుండా సమసమాజం కోసం పాటుపడ్డాడు. అదేవిధంగా అనేక మంది మహానుభావులు
స్త్రీ హక్కుల కోసం రాజా రామ్మోహన్, స్త్రీ అంటే దళితుడిని ఎస్సీ ఎస్టీలని తక్కువగా చూస్తేనే మనం ఎంత ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళము ఎంత బాధపడతామో, ప్రతి ఇంటిలో ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఇంట్లో మహిళ మానవ సమాజంలోని సమాన హక్కులు లేకుండా పీడనానికి ఇష్టంగా తల వంచి బతుకుతుండే పరిస్థితులలో స్త్రీ స్వాతంత్ర్యం కోసం, స్త్రీ హక్కుల కోసం సతీ సాగమనాన్ని రూపమాపాలని చూసినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారి కాడి నుంచి దాన్ని స్థిరీకరించి చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా స్త్రీలకు హక్కులు ఇచ్చిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దాకా ఎల్లలిరుగని ప్రేమ బంధము వేడుకలు గురియు. మరి రాయపోలు సుబ్బారావు గారు చెప్పిన, లేకపోతే ఇంకొకరు చెప్పిన, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో, ఇవన్నీ కూడా మనం బాగా ఆలోచిస్తే చెప్పేదానికి ప్రతి మహానుభావుడు మనకు మంచి విషయాలు, ఒక వివేకానంద గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచి విషయాలు చెప్పారు. వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆఖరకు గౌతమ బుద్ధుడిని దశావతారాల్లో ఒక అవతారంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతటి గొప్ప తత్వవేత్త, ఎంతటి గొప్ప మార్గనిర్దేశకుడు, ఎంతటి గొప్ప భారతీయత ప్రతిబింబం అయితే బుద్ధుడిని ఆ విధంగా కూడా మనం ఓన్ చేసుకోవాలని కొన్ని వర్గాలు భావించాయో దయచేసి ఆలోచించండి. బుద్ధుడు కారణం లేదే ఏది జరగదు అన్నాడు. ఒక శబ్దం వచ్చిందంటే రెండు చేతులు అటు కొట్టుకుంటేనే వచ్చాయి, కానీ కొట్టుకోకపోతే రావు. శాస్త్రీయ దృక్పథం అన్నాడు, సైంటిఫిక్ థియరీ, సైంటిఫిక్ విధానం. నేను దేవుణ్ణి కాదని చెప్పుకున్నటువంటి ఏకైక మహిమాన్విత స్వరూపుడు ఆ యొక్క గౌతమ బుద్ధుడు. ఇంకా ఏ ఒక్క ధర్మంలో లేదా శాక్తేయంలో కానీ, శైవంలో కానీ, వైష్ణవంలో కానీ, ఇంకొకరు కానీ జైనంలో కానీ ఇంకెక్కడా కూడా ఈ విధంగా చెప్పినటువంటి దాఖలాలు లేవు. బుద్ధుడు తనను తాను దేవుడిగా అంగీకరించలేదు, చెప్పుకోలేదు, మూఢనమ్మకాల మీద తిరగబడ్డాడు, కరెక్ట్ కాదని చెప్పాడు. కాబట్టి క్రీస్తు పూర్వం ఉద్భవించి 600 సంవత్సరాలు అప్పుడు ఆయన ఉద్భవించి మొత్తం సమాజాన్నే ప్రభావితం చేసినటువంటి మహిమాన్విత స్వరూపుడు బుద్ధుడు. ఆ బుద్ధుడిని అనుసరించి అహింస మీద మన అశోక చక్రవర్తి, ది గ్రేట్ ఎంపరర్, మన అశోక చక్రవర్తి, మన భారతీయుడు, మన భారతీయ అశోక చక్రవర్తి హింస మీద విజయాన్ని సాధించి అహింసా ధర్మాన్ని, అదే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజు అశోక విజయదశమి. గూడూరులో కొన్ని సంవత్సరాలుగా మనం అనేక కష్టాలు పడుతూ, ఆర్థికంగా ప్రోత్సహించేవారు లేరు, అనేక కష్టాలు పడుతూ బుద్ధుని సందేశాన్ని అందించాలని అశోక విజయదశమి రోజున బుద్ధుని కూడా ఊరేగిస్తూ ఉన్నాం. మరి ఎవరైనా మీ వంతు సహాయ సహకారాలు అందించాలంటే సంతోషంగా స్వీకరిస్తాం. రేపు 2వ తేదీ కూడా బుద్ధుని ఊరేగింపు గూడూరులో మరి నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున గూడూరు మండలంలో దివిపాళెం అనేటువంటి గ్రామంలో బుద్ధుని విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుంది. మరి కార్యక్రమాల వివరాలు కూడా మరి మీ ముందు ఉంచడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిందిగా అశోక విజయదశమి గుర్తించి భారతీయుల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించేందుకు, తద్వారా మన యొక్క అఖండమైనటువంటి భారతదేశాన్ని
ఎల్లలెరుగని భారతదేశాన్ని, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు కపటము ఎరుగునటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం మనందరం చేయాలని, మనందరం కూడా కృతనిశ్చయంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.